హాయ్ అండి. నేను మీ ససి. వెల్కమ్ టు ససీస్ క్యూజైన్. ఈరోజు వీడియోలో అయితే రోడ్ సైడ్ బండి మీద దొరికే క్రిస్పీ అండ్ టేస్టీ దోసని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. నేను చూపించే కొలతలతో బియ్యంనైతే నానబెట్టి పిండి ఇలా ఈ విధంగా రుబ్బి దోసలు పోసారనుకోండి క్రిస్పీగా అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్‌గా కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుందండి. ఈ దోస ప్రిపేర్ చేయడం కోసం అయితే ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు బియ్యంనైతే వేసుకోవాలి. బియ్యంనైతే రేషన్ బియ్యం తీసుకోవాలండి. సోనా మసూరి తీసుకున్నారనుకోండి మనకు దోసలనేది గట్టిగా వస్తుంది. ఏ గ్లాసులో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాసులోనే పావు గ్లాసు వరకు మినపప్పు, పావు గ్లాసు వరకు పచ్చెనగ పప్పునైతే వేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ వరకు మెంతులైతే వేసుకోవాలండి. మెంతులను వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని బియ్యంనైతే 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి. ఇందులో అయితే మరికొన్ని వరకు వాటర్‌నైతే పోసుకొని బియ్యంని 6 నుండి 7 గంటల వరకు అయితే మనం నానబెట్టుకోవాలి. బియ్యము ఎంత నానితే మనకి దోసలనేది అంత బాగొస్తుంది అండి. నేను బియ్యంనైతే 7 గంటల పాటు నానబెట్టాను. చూడండి బియ్యము, మినపప్పు, పచ్చెనగపప్పు అంతా బాగా నానింది. వీటినైతే పక్కన పెట్టుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో ఏ గ్లాస్‌లో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్‌లోని పావు గ్లాస్ వరకు అటుకులనైతే తీసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని అటుకులని 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోండి. అటుకులు వాటర్‌లో నానబెట్టారనుకోండి పిండి పిండిగా అయిపోతుంది కాబట్టి 2 సార్లు కడిగేటప్పుడే అది వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులో ఉండే వాటర్‌నంతా డ్రై చేసేసి రైస్‌లో అయితే వేసుకోవాలి. అటుకులని, బియ్యంని అంతా ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి. అందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న రైస్‌నైతే వేసుకోవాలండి. రైస్‌ని ఒకేసారి ఫుల్‌గా వేయకుండా ఈ విధంగా జార్‌లో సగం వరకు రైస్‌నైతే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. చూడండి బియ్యం అయితే ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలి మనం. పెద్దగా ఉండే ఒక వెడల్పు బౌల్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టిన పిండినైతే ఇందులో వేసుకోవాలి. వెడల్పు బౌల్‌లో పెద్దగా ఉండే బౌల్‌లో వేయడం వల్ల మనకి పిండి అనేది ఉబ్బినప్పుడు కింద పడకుండా మనకి పిండి అనేది బాగా ఉబ్బుతుంది. మిగిలిన బియ్యం కూడా ఇదే విధంగా మిక్సీ పట్టి ఇందులో పోసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఈ విధంగా పిండినంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఓవర్ నైట్ వీటినైతే పక్కన పెట్టుకుందామండి. చూడండి పిండి అంతా ఎంత బాగా ఫ్లఫీగా, ఎంత ఉబ్బిరిగా బాగా పులిచిందో ఈ విధంగా అయితే పిండి పులవాలి. మనం పిండిని కలిపేటప్పుడు మెల్లగా కలుపుకోవాలండి. చాలా ఫాస్ట్‌గా కలిపారనుకోండి ఈ ఫ్లఫీనెస్ అనేది తగ్గిపోతుంది. మనకి దోసలనేది గట్టిగా వస్తుంది కాబట్టి మనం లైట్‌గా కలుపుకోవాలి. దోసలనేది మనకి క్రిస్పీగా రావాలనుకుంటే ఇందులో 2 స్పూన్ల వరకు ఉప్మా రవ్వనైతే వేసుకోవాలి. ఈ రవ్వ వేయడం వల్ల మనకు దోసలనేది క్రిస్పీగా వస్తుంది. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ వరకు షుగర్ వేసుకోండి. మనకి రోడ్ సైడ్ దొరికే దోసలు ఎంత టేస్ట్‌గా వస్తుందంటే అదే టేస్ట్ అనేది మనకి ఇంట్లో గూడా చేసుకోవచ్చు. ఇందులో 1 స్పూన్ షుగర్ వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోండి. ఫాస్ట్‌గా కలపకుండా ఈ విధంగా మెల్లగా గరిటెతో తిప్పుకుంటూ కలుపుకోండి. పిండినైతే ఈ విధంగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు వీటినైతే పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి రవ్వ అంతా వాటర్‌ని అబ్జర్వ్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ పల్చగా గానీ, మరీ ఎక్కువ గట్టిగా కానీ ఉండకూడదు. పాన్ బాగా వేడిగా ఉండేటప్పుడే దీని మీద కొద్దిగా వాటర్‌ని వేసుకొని ఒక పేపర్‌తో లేదా క్లాత్‌తో ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని ఇందులో పిండి వేసుకొని బాగా పల్చగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కువ మందంగా స్ప్రెడ్ చేయకూడదండి. ఎంత వీలైతే అంత పలుచగా వీటినైతే ఈ విధంగా గరిటెతో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని వీటిని బాగా వేగనివ్వండి. రెండో పక్క తిప్పకూడదు కాబట్టి సింగిల్ సైడ్‌లోనే బాగా వేగనిచ్చి మనం ఈ దోసలనేది ఈ విధంగా రోల్ చేసుకోవాలి.
నేను చెప్పే కొలతలతో ఈ విధంగా పిండి రుబ్బారనుకోండి మీకు కూడా దోసలు ఇదే విధంగా క్రిస్పీగా వస్తుందండి. వీటిని తీసి ఒక ప్లేట్‌లో పెట్టుకుందాం. మరోసారి చూపిస్తున్నాను చూడండి. 2 గరిటెల వరకు పిండినైతే వేసుకొని ఈ విధంగా పలుచగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. అస్సలు మందంగా స్ప్రెడ్ చేయకూడదు. అలా మందంగా స్ప్రెడ్ చేస్తున్నారనుకోండి మనకి దోసలనేది క్రిస్పీగా రావు. ఈ విధంగా పలుచగా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని 2 పక్కల బాగా వేగనివ్వాలి. చూడండి కలర్ అనేది ఈ విధంగా రావాలండి. అప్పుడే మనకు దోసలనేది క్రిస్పీగా వస్తుంది. అంతే అండి. రోడ్ సైడ్ బండి మీద దొరికే క్రిస్పీ అండ్ టేస్టీ దోసలైతే రెడీ అయిపోయింది. నేను చెప్పే కొలతలతో మీరు గాని ఈ విధంగా దోస చేశారనుకోండి మీకు కూడా ఇదే విధంగా పర్ఫెక్ట్‌గా క్రిస్పీగా అండ్ టేస్టీగా దోసలైతే వస్తుంది. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.